దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు తెలియచేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నాకు అనుగ్రహించినటువంటి తలంపులను మీతో పంచుకుంటూ ఉండగా ఆ విషయాలను మీరు మరింత లోతుగా ఆలోచించి ధ్యానించి వాక్యానుసారంగా మనమందరము జీవించాలని ప్రభు సన్నిధిలో నిత్యము ప్రార్థన చేస్తూ మీకు ఈ వాక్యాన్ని మరి అందిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము ఈ దినాలలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మనము ధ్యానం చేస్తూ 15-16 వచనాలు ఈ సమయంలో మనము చదువుకుని ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం 16 వచనం. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. తలలో వంచి కళ్ళు మూసుకొనండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు. చదువుకున్నటువంటి వాక్య భాగమును మీరే మాకు తేటగా వివరించి బోధించండి. ఇందులో ఉన్న భావాలు సత్యాలు మీరే మాకు తేటపరిచి ఆ ప్రకారంగా జీవించినట్లుగా మీరే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున స్తోత్రాలు అర్పించి వినంత వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులందరికీ మరొకసారి ప్రేమ వందనాలు తెలియచేస్తూ, మనము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, శారాల యొక్క విశ్వాసాన్ని మనము గమనిస్తూ ఉన్నాము. 15వ వచనంలో వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును వారు జ్ఞాపకం ఉంచుకుంటే తిరిగి మరలా ఆ దేశానికి వెళ్ళడానికి వీలు కలుగుతుంది. నిజమే, మనము మన ఇంటి దగ్గర నుండి ప్రయాణమై ఏదో ఒక ప్రాంతానికి మనం వెళ్ళిన తర్వాత మరలా మనము క్షేమంగా మన ఇంటికే తిరిగి రావాలంటే మన ఇల్లు జ్ఞాపకం ఉండాలి కదా. ఒకసారి ఒక వ్యక్తి తాగిన మత్తులో తన ఇల్లు మర్చిపోయాడు. ఇల్లు మర్చిపోయి మరొక ఇంటి తలుపు తట్టాడు. చూడండి, ఎందుకంటే తన ఇంటికి వెళ్ళలేకపోయాడు. కారణం ఏంటంటే తాను ఒక మత్తులో ఉన్నాడు. ఆ మత్తులో తన ఇంటినే మరిచిపోయాడు. అలాగనే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును వారు జ్ఞాపకం ఉంచుకున్న ఎడల తిరిగి వారు దేశానికి వెళ్ళడానికి వీలు కలుగుతుంది అని. నిజమే, వారు ఏ దేశం నుంచి వచ్చారు గమనించండి ప్రియులారా. దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నప్పుడు వారు సిరియా దేశం నుండి వారు బయటకు వచ్చారు. అయితే వారు ఏ దేశాన్ని వెతుకుతున్నారు, ఏ దేశానికి వారు వెళుతున్నారు? ప్రియులను గమనించండి, వారి స్వదేశం అది కాదు. ఎందుకంటే వారు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రియులరా, ఈ సందర్భంగా ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్తలో 3వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనము ఒక్కసారి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను.
ప్రియులారా గమనించండి, కొత్తగా అనేటువంటి మాట దగ్గర 1 అనే అంకె వేసి కింద ఏమని రాయబడిందంటే పైనుండి అనే మాట చూస్తున్నాం. పైనుండి జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యమును చూడలేడు అని యేసుక్రీస్తు ప్రభువారు పరిసయుడైనటువంటి నికోదేముతో చెప్తున్నాడు. ప్రియులారా, కొత్తగా జన్మించుట అంటే రక్షించబడుట. ఒక వ్యక్తి కొత్తగా జన్మించాడు అంటే ఎలా జన్మించాడు? నికోదేము అక్కడ ప్రభువుని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ముసలివాడైనటువంటి మనుషుడు మరలా తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించాలా అని ప్రభుని అక్కడ అడుగుతున్నాడు. ప్రభు అది కాదు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు అని ప్రభు చెప్పారు. అలాగైతే ఇక్కడ ప్రభువారు చెప్పినటువంటి మాటను బట్టి మనకేమర్థమవుతుంది? దేవుని యొక్క వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేసినప్పుడు ఆ వ్యక్తి మారు మనసు పొంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది రక్షించబడతాడు. ఇదే క్రొత్తగా జన్మించటం. ఈ క్రొత్తగా జన్మించటం అనే మాట దగ్గర ప్రభు చెప్పినటువంటి మాటలో ఉన్న భావం ఏమిటంటే పైనుండి జన్మించుట అన్నాడు. అలాగైతే పైనుండి జన్మించటం అంటే ఎప్పుడైతే ఒక పాపి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తిరిగి జన్మించాడో అప్పుడు అతడు ప్రభువుకి జన్మించి పరలోకము నుండి జన్మించినటువంటి వ్యక్తిగా అతడు భావించబడుతున్నాడు. అలాగైతే అతని యొక్క జన్మస్థలము పరలోకము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పరలోకము నుండి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో నూతన స్వభావాన్ని కలిగించాడు. అతడు తన పాపాలు ఒప్పుకునేటట్లు చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడే సువార్త వాక్యాన్ని ఆ వ్యక్తికి ప్రకటిస్తూ ఉండగా ఆ వ్యక్తి విని ఒప్పుకునేటట్లు చేశాడు. ఈ కార్యక్రమం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనగా దేవుని వలన కలిగింది కనుక దేవునికి జన్మించినటువంటి వ్యక్తిగా మారాడు, దేవుని బిడ్డగా మారాడు కనుక ఇతని జన్మస్థలము పరలోకము అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యోహాను సువార్తలోనే 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినప్పుడు తన్ను ఎందరూ అంగీకరించినో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను అనే మాట చూస్తూ ఉన్నాం. అవును, రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా దేవుని బిడ్డ. కాబట్టి దేవుడు పరలోకంలో ఉన్నాడు. కాబట్టి ఈ బిడ్డ పరలోకానికి చెందినటువంటి వాడు, ఇతడు పరలోక దేశానికి చెందినటువంటి వాడు. కనుక ఏ దేశము నుండి వచ్చాడు అంటే రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా పరలోకములో జన్మించి ఈ భూమి మీదకి వచ్చాడు. ఇది దీని యొక్క భావం. కాబట్టి ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఈ విశ్వాసి తిరిగి మరలా పరలోకానికి యాత్ర చేస్తున్నాడు. అందుకనే ఇతడు ఒక యాత్రికుడు, ఇతడు ఒక పరదేశి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. అందుకని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో మరి ఈ మాటలు మనం చదువుకున్నాం. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 15వ వచనంలో వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందుంచుకొన్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అవును, రక్షించబడినటువంటి ప్రియమైనటువంటి విశ్వాసి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుని యొక్క వాక్యము నీకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనము పరలోకము నుండి వచ్చాం. ఎందుకంటే పరలోకములో ఉన్నటువంటి దేవునికి మనము జన్మించాం. యాకోబు పత్రికలో 1వ అధ్యాయములో 18వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అనే మాట చూస్తున్నాం. దేవుడు మనలను తన వాక్యము ద్వారా కన్నాడు.
మనము దేవుని బిడ్డలం కనుక మనము దేవుని లోకమైనటువంటి పరలోకానికి చెందినటువంటి వారు, పరలోకము నుండి వచ్చినటువంటి వారు, పైనుండి జన్మించినటువంటి వారు. కనుక ఇది మనము జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే తిరిగి మరలా మనము పరలోకానికి వెళ్ళడానికి వీలు కలుగుతుంది అనేటువంటి సత్యాన్ని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, గమనించండి. అదే నువ్వు మర్చిపోతే, అందుకని పేతురు పత్రికలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడు అగును అన్నాడు. ప్రియులారా, ఇక్కడ మీరు ఈ వచన భాగాలు జాగ్రత్తగా చదివినట్లయితే మనకు ఒక సత్యం మనకు అర్థమవుతుంది. పైన కొన్ని దైవిక లక్షణాల గురించి చెప్పిన తర్వాత ఇవి లేని వారు ఎలాగైపోతారు అంటే వారి పూర్వ పాపములు క్షమించబడినటువంటి సంగతి, అంటే రక్షించబడినటువంటి సంగతే మర్చిపోతారంట. రక్షించబడినటువంటి సంగతే వారు మర్చిపోతే వారు ఎక్కడి నుంచి వచ్చారో అది వారికి గుర్తుండదన్నమాట. రక్షించబడడం అంటే పైనుండి జన్మించడం అని మనం నేర్చుకున్నాం. పైనుండి అంటే పరలోకం నుండి మనం జన్మించాము. మనము జన్మస్థలము పరలోకము, పరలోకము నుండి ఈ భూలోకానికి వచ్చాము. కనుక ఈ భూలోకంలో కొంతకాలము మనము తాత్కాలిక నివాసము చేసి మరలా తిరిగి మనం పరలోకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ పరలోకానికి పోబోతున్నటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి మనకు ఆ పరలోకము గనక గుర్తు లేకపోతే ఈ దూరదృష్టి లేనివాడైపోతున్నాడు. మనం ఇందాక చదువుకున్నాం ఎబ్రీ పత్రికలో 5 వచనాల్లో మనం చదువుకున్నాం, వారు దూరము నుండి చూసి వందనము చేసి. అంటే ఈ విశ్వాసికి దూరదృష్టి లేదు, దృశ్యమైన వాటినే చూస్తున్నాడు, అదృశ్యమైనటువంటి ఆ పరలోకాన్ని చూడలేకపోతున్నాడు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, అదృశ్యంగా ఉన్నటువంటి పరలోకాన్ని వీరు చూస్తున్నారు, అదృశ్యంగా ఉన్నటువంటి పరలోకాన్ని చూసి వందనం చేస్తున్నారు. ఆ పరలోకమే వారి స్వదేశమని భావించి ఆ పరలోకాన్ని వారు వెతుకుతూ ఆ పరలోకపు దిశగా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇది వారి ప్రయాణంలో వారు చెబుతున్నటువంటి విషయం. ప్రియులారా, వారి జ్ఞాపకంలో ఏమున్నది? పరలోకమే వారికి జ్ఞాపకంలో ఉన్నది. అందుకనే కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయములో అపొస్తలుడైనటువంటి పౌలు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయములో ఆయన చెప్తున్నటువంటి మాటలు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ప్రియులారా, గమనించారా? ఎక్కడి నుంచి వచ్చారో ఆ దేశాన్ని వారు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఆ దేశము పరలోక దేశం, తన జన్మస్థలం పరలోకం. ప్రతి విశ్వాసి పైనుండి జన్మించినటువంటి వాడు. ఈ భూలోకములో అతడు ఒక యాత్రికుడుగా పరదేశిగా ఉన్నాడు గనుక తాను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ దేశాన్ని విశ్వాసి జ్ఞాపకంలో ఉంచుకున్నప్పుడు ఆ దేశానికి వెళ్ళడానికి వీలు కలుగుతుంది. నేను ముందుగానే జ్ఞాపకం చేశాను. ఒక వ్యక్తి తాగిన మత్తులో తన సొంత ఇంటిని మర్చిపోయాడు. ఈనాడు విశ్వాసులు మత్తులో, లోకపు మత్తులో ఉండి వారు ఎక్కడి నుంచి వచ్చారో, వారు ఎక్కడికి పోతున్నారో అనేటువంటి సత్యాన్ని వారు మరిచిపోయారు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అవును ప్రియులారా, మీరు మత్తులుగా ఉండొద్దు, మందులుగా ఉండొద్దు, ఈ లోకపు మత్తులోనికి దిగిపోవద్దు.
మత్తులో ఉన్నవాడు మరిచిపోతాడు. ఈ లోకమే ఒక మత్తు. కొంతమంది మతం అనేటువంటి మత్తులో ఉన్నారు. ఇది మతం కాదు, మార్గం. ఇది మతం కాదు, ఇది విశ్వాసం. గుర్తుంచుకోండి, ఈ మత్తులో నువ్వు ఉంటే అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అది మర్చిపోతావు. అసలు నువ్వు రక్షించబడిన విశ్వాసం అనేటువంటి సంగతిని నువ్వు మర్చిపోతావు. ఎందుకంటే ఈ మత్తు నిన్నింత నాశనం చేస్తూ ఉంది. ఈ మత్తు నిన్ను పక్కదారి పట్టిస్తుంది. నీ స్వదేశానికి కాక వేరొక త్రోవలో నిన్ను నడిపిస్తూ ఉంది మత్తు. గుర్తుపెట్టుకోండి ప్రియులరా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో మన పితరుల యొక్క విశ్వాసము మనకి ఏమని గుర్తు చేస్తుంది అంటే, ఇక్కడ వారు చూడండి, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. అవును, మర్చిపోతే ఎలా వెళ్తావు? నీ ఊరును మర్చిపోతే, ఊరిలో ఉన్న నీ ఇంటిని మర్చిపోతే మరలా నీ ఇంటికి ఎలా చేరతావు? నువ్వు ఒక్కసారి ఆలోచించు. కొంతమంది విశ్వాసులను తమ స్వదేశాన్ని మర్చిపోయేటట్లు చేసింది. వారి పూర్వ పాపములకు కలిగినటువంటి క్షమాపణ కూడా వారు మర్చిపోయేటట్లు చేసింది. వారిని దూరదృష్టి లేని వారుగా చేసింది. అదృశ్యమైనవి వారికి కనబడకుండా చేసింది. దృశ్యమైనవే వారికి శాశ్వతం అనేటట్లుగా చేసింది. వారు మరిచిపోయేటట్లు చేసింది. దేవుణ్ణి మర్చిపోయేటువంటి ప్రజలు, దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయినటువంటి ప్రజలు, దేవునికి ప్రార్థన చేయడం మర్చిపోయినటువంటి ప్రజలు, దేవుని వాక్యాన్ని మర్చిపోయినటువంటి ప్రజలు. ప్రియులారా, ఆలోచన చేయండి, ఏది ఉంది నీ జ్ఞాపకంలో? నీవు ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నావు? ప్రభువారు చెప్పారు, నన్ను జ్ఞాపకం చేసుకునేటకు దీనిని చేయండి అన్నాడు. అవును, ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ఉండేటువంటి ఆ పరలోక రాజ్యం నీకు జ్ఞాపకంలో ఉంటుంది. ఆ పరలోకము నుండి నువ్వు జన్మించావు అనే జ్ఞాపకం నీకు ఉంటుంది. ఆ పరలోకపు దిశగా నువ్వు ప్రయాణం చేస్తున్నావు అనేటువంటి సత్యం నీకు జ్ఞాపకంలో ఉంటుంది. నువ్వు ప్రభువునే మర్చిపోతే ఇవి ఏవి నీకు జ్ఞాపకంలోనికి రావు. నువ్వు మరిచిపోతావు, ఎక్కడికో పోతావు. ఆలోచన చేయి ప్రియమైన స్నేహితుడా, సోదరి. 16వ వచనంలో, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. వారు శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు. ఏం కోరుకుంటున్నావు ఈ లోకంలో? నీ కోరిక దేవుని మీదనా, దేవుని రాజ్యం మీదనా? నీ కోరిక దేని మీద ఉండి దేన్ని కోరుకుంటున్నావు నువ్వు? ప్రియులారా, గమనించండి, వారికి వెండి బంగారాలు లోటు లేదు. ఎందుకంటే అబ్రహాము ఆయన ప్రభువుని నమ్మకముందే ధనవంతుడు. తన యావదాస్తితో తాను విడిచిపెట్టమన్నటువంటి దేశాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించినటువంటి కనాను దేశానికి వచ్చాడు. అబ్రహాము మరింత ధనవంతుడయ్యాడు. కానీ ప్రియులారా, గుర్తుంచుకోండి, ఆయన తన స్వదేశాన్ని మర్చిపోయినవాడు కాడు. స్వదేశం అంటే మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన విడిచి వచ్చిన దేశం స్వదేశం కాదు. ఆయన ఉంటున్నటువంటి కనాను దేశం ఆయనకు స్వదేశం కాదు. ఆయన ఉండబోయేటువంటి దేశం పరలోక దేశమే ఆయన స్వదేశం. దాన్ని ఆయన వెతుక్కున్నాడు, దాన్ని వారు వెతికారు, దాన్ని వారు కోరుకున్నారు. ఎందుకంటే అది శ్రేష్టమైన దేశం. వారు విడిచి వచ్చిన దేశము కన్నా, ఈ లోకములో వారు అనుభవిస్తున్న కనాను దేశము కన్నా శ్రేష్టమైన దేశం ఏది అంటే పరలోక దేశం. అదే వారు కోరుకుంటున్నారు. ఏది శ్రేష్టమైనదో ఏది నీచమైనదో ఈనాడు విశ్వాసులకు అర్థం కావటం లేదు. శ్రేష్టమైన దాన్ని దేవుడు మనకు సిద్ధం చేసి ఉంచాడు. ప్రియమైనటువంటి వారులారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అనే మాట మనం చదువుతున్నాం. అందుకనే
వీరందరూ కూడా శ్రేష్టమైనటువంటి దేశాన్ని వారు కోరుతున్నారు, శ్రేష్టమైనటువంటి వాటిని కోరుతున్నారు. ప్రియులారా, ఈ లోకములో ఉన్నది ఏది శ్రేష్టమైనది కాదు, ఈ లోకములో ఉన్నది ఏది సంపూర్ణమైనది కాదు. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి తండ్రి వలన కలిగినవి కావు, తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గర్తించుచున్నది, కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము నిలుచును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కనుక వారు శ్రేష్టమైనటువంటి దేశాన్ని వారు కోరుకున్నారు. ప్రియులారా, గమనించండి, వారు కోరుకున్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి దేశం ఏదో తెలుసా? పరలోకం, పరలోక సంబంధమైన దేశము అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం. అనగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఆయన నా దేవుడు అని అంటావు నువ్వు, నిజమే, కానీ ఆయన వారి దేవుణ్ణి అంటాడా? ఇక్కడ ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి. నీవు యేసయ్య నా దేవుడు అంటున్నావు, నిజమే. యేసయ్యను కనుక అడిగితే అవును వారి దేవుణ్ణి నేను అని ఆయన చెప్తాడా నీ గురించి? ఆయన అంటాడా ఈ మాట నీ గురించి? సిగ్గుపడతాడు. నేను వారి దేవుణ్ణి అని చెప్పడానికి ఆయన సిగ్గుపడతాడు. ఎందుకంటే నీ జీవితం, నీ వైఖరి వాక్యానుసారంగా లేదు. నీవు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోక సంబంధిగానే నువ్వు బ్రతుకుతున్నావు, ఈ లోక ఆశలతోనే నువ్వు బ్రతుకుతున్నావు, ఈ లోకమే శాశ్వతం అనుకుని నువ్వు బ్రతుకుతున్నావు. అసలు నువ్వు పరదేశం అనేటువంటి మాటే మర్చిపోయావు. నీవు ఒక యాత్రికుడు అనే మాటే నువ్వు మర్చిపోయి జీవిస్తున్నావు. ఈ లోక సంబంధిగా బతుకుతున్నావు గనక ఆయన నిన్ను గురించి ఒకవేళ చెప్పాల్సి వస్తే ఆయన చెప్పడానికి సిగ్గుపడతాడు. ఒక సందర్భంలో అన్నారు, ప్రజల ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో పరిశుద్ధ దూతల ఎదుట, నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటాను అని చెప్పాడు ప్రభు. ఇక్కడ మీరు గమనించండి, అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు, వారి దేవుడను అని అనిపించుకొనుటకు ఆయన సిగ్గుపడడు అనే మాట చూస్తూ ఉన్నాం. నిన్ను గురించి దేవుడు అవును వారి దేవుణ్ణి అని ఒప్పుకుంటాడా, అంగీకరిస్తాడా? సిగ్గుపడకుండగా, గర్వంగా, లేకపోతే అతిశయంగా, గొప్పగా ఆయన నిన్ను గురించి చెప్పుకుంటాడా? ఒక్కసారి ఆలోచన చేయి ప్రియమైన స్నేహితుడా, సోదరి. దేవుడు వారిని గురించి సిగ్గుపడడు అనే మాట చూస్తున్నాం. ఈ రోజున కొంతమంది జీవితాలను చూసి దేవుడు సిగ్గుపడుతున్నాడు. ప్రియులారా, సిగ్గు కలుగుతుంది, సిగ్గుపడుతున్నాడు దేవుడు. నీకు సిగ్గు లేదు. నువ్వు దేవుని బిడ్డనని చెప్పుకుని దెయ్యపు పిల్లలాగా బతకడానికి నీకు సిగ్గు లేదు. నేను పరలోక సంబంధినని చెప్పుకుని ఈ లోక సంబంధిగా బతుకుతున్నావే, నీకు సిగ్గు లేదు. దేవుడు నిన్ను చూసి సిగ్గుపడుతున్నాడు. ఆయన నీకు సిగ్గుంటే ఇప్పుడే నువ్వు మారు మనసు పొందు. గుర్తించు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఆలోచన చేయి. నువ్వు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నావో ఆలోచన చేయి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు మర్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? వారు పరలోక సంబంధులు, వారి జన్మస్థలం పరలోకం. అవును, నా జన్మస్థలం పరలోకం. నేను ప్రభువుకి తిరిగి జన్మించినటువంటి వాడిని. నా ప్రభువు నా తండ్రి, నా ప్రభువే నా స్వాస్థ్యం, నా ప్రభువే నా దేశం. నా ప్రభు ఎక్కడుంటే నేను అక్కడ ఉండాలి. అది నేను మర్చిపోయిన వాడిని కాదు. నిత్యము నా ప్రభు నా జ్ఞాపకంలో ఉన్నాడు. నిత్యము నా ప్రభు సన్నిధి నాకు జ్ఞాపకంలో ఉంది. నేను ఉండబోయేది నా ప్రభు దగ్గర, నా ప్రభు పాదాల దగ్గర. ఇది నాకు జ్ఞాపకం ఉన్నప్పుడు మాత్రమే నేను అక్కడికి వెళ్ళడానికి వీలు కలుగుతుంది. ఇది నేను మర్చిపోతే ఎక్కడికి పోవాలో నాకు తెలియనట్టుగా ఉంటుంది. ప్రియులారా, ఆలోచన చేయండి.
వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అవును, వారికి ఈ లోక కోరికలు ఏమీ లేవు. వారికి కోరిక ఒకటే, పరలోకం. వారి కోరిక ఒకటే, ప్రభు సన్నిధి. నేనెంతో కోరుచున్నాను అన్నాడు కీర్తనకారుడు. ప్రభుని చూడాలని, ప్రభుని చేరాలని, ప్రభు సన్నిధిలో కనబడాలని కోరిక, ఆశ, తృష్ణ, ఈ మాటలన్నీ చెబుతున్నాడు కీర్తనకారుడు. ప్రియమైన సోదరులారా, మరి నీ తృష్ణ ఏమిటి? నీ కోరిక ఏంటి? నీ ఆశ ఏమిటి? ఎప్పుడైనా ఆలోచన చేశావా? వారు పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు కనుక వారి దేవుణ్ణి అనిపించుకున్నటకు ఆయన సిగ్గుపడటం లేదు. ఎందుకంటే వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచాడు. వారి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పాడు, మీ హృదయములు కలవరపడనివ్వకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. వారి కొరకు పట్టణాన్ని సిద్ధపరిచాడు. నా కొరకు పట్టణాన్ని సిద్ధపరిచాడు. నాకొక ఇంటిని సిద్ధపరిచాడు. నా ప్రభు సిద్ధపరిచినటువంటి ఆ పట్టణం మీదే నా కోరిక, నా ఆశ, నా ధ్యాస. ఆయన మీదనే నా ఆశ, ఆయన మీదనే నా కోరిక, ఆయన మీదనే నా మనసు. ప్రియమైనటువంటి స్నేహితులారా, సోదరులారా, ఆలోచన చేయండి. ఇది విశ్వాసం అంటే. ఈ విశ్వాస యాత్రలో నీకు ఉండవలసినటువంటి జ్ఞాపకాలు ఇవే, నీకు ఉండవలసిన కోరికలు ఇవే. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు సెలవిచ్చినటువంటి ఈ మాటలు మా హృదయాల్లో భద్రంగా దాచుకుని వాటిని నెమరు వేసుకుంటూ వాటిని జ్ఞాపకం చేసుకుని మేము ఎలాగునే లోకంలో జీవించవలనో అలాగునే జీవిస్తూ నిన్ను మహిమపరిచే భాగ్యము, నీ సన్నిధి చేరే భాగ్యం మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.